హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భారద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ రీసెంట్ గా రాజ్యసభకు నామినేట్ అయిన వాళ్ళలో సదానందం మాస్టర్ గారి గురించి ఎక్కువగా నెటిజన్స్ చర్చించుకోవడం చూస్తున్నాం సార్. అంటే ఆయన జర్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని కూడా చెప్తున్నారు. కమ్యూనిస్ట్ బాటలు నడిచారు, ఆర్ఎస్ఎస్ లోకి ఆ తర్వాత వెళ్ళారు, కమ్యూనిస్టులే ఆయన రెండు కాళ్ళు నరికేశారని చెప్పేసి ఇలా రకరకాలుగా ఆయన గురించిన వార్తలు రావడం చూస్తున్నాం. అసలు ఏంటి, ఎవరి సదానందం మాస్టర్, ఒకసారి ఆయన జర్నీ గురించి చెప్తారా సార్? రాజ్యసభకి నామినేట్ అయిన వాళ్ళు నలుగురులో ఈయన ఒకడు. అవును. ఈయన విద్యావేత్త, కేరళకి చెందిన వ్యక్తి. అలాగే ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా రాజ్యసభకి నామినేట్ చేశారు. ఉజ్వల్ అనే పేరు కలిగినటువంటి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆయన ఇటీవల కాలంలో రాజ్యసభకి నామినేట్ అవుతున్నటువంటి వాళ్ళ చరిత్రలు తీస్తే వాళ్ళు ఏదో సమయంలో ఎక్కడో చోట అధికార పార్టీకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏవో చేసినట్టుగా అర్థమవుతుంది. ఈ ప్రాసెస్లోనే ఒక చరిత్రకారినికి కూడా ఇచ్చారు, మీనాక్షి అని ఆవిడకి ఇచ్చారు. తర్వాత ఒక మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి ఒక ఆయనకి ఇచ్చారు. ఇలా నలుగురిలో ఈయన ఒకడు. అయితే ఈయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఎందుకు అంటే మాట్లాడుకోవటం కూడా కాదు, నిజానికి దీన్ని పుష్ చేస్తున్నారు ప్రజల్లోకి విపరీతంగా. సదానందం మాస్టర్ అనేటువంటి చరిత్రని అనే అంశాన్ని విపరీతంగా జనంలోకి పంపు చేయటం జరుగుతోంది. ఇది పబ్లిక్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది అని చెప్పడంలోనే ఒక కాన్స్పిరసీ ఉందని నా అనుమానం. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు, అంటే సిపిఎం పార్టీ బేసికల్గా కేరళలో మెజారిటీ సిపిఎంతో ఉన్నారు. అలా ఒక సిపిఎం ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఈయన ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన మీద దాడి జరిగింది. కమ్యూనిస్టులు దాడి చేశారు. కమ్యూనిస్టులు దాడి చేయటం అనేది ఈయన ఏదో ఆర్ఎస్ఎస్లోకి మారితే దాడి చేశారు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇది ప్రొజెక్షన్ మాత్రమే. నిజానికి కమ్యూనిస్ట్ పార్టీలో నుంచి ఆర్ఎస్ఎస్కి వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈయన ఒక్కడే కాదు, భారతదేశం మొత్తం మీద ఈయన ఒక్కడే కమ్యూనిస్టుల్లో నుంచి ఆర్ఎస్ఎస్కి మారినట్టుగాను, దాంతో వెంటనే కమ్యూనిస్ట్ పార్టీ అని మాట్లాడేస్తున్నారు, కానీ యాక్చువల్గా మార్క్సిస్ట్ పార్టీ నుంచి వీళ్ళు, ఈ ఫ్యామిలీ ఆ పార్టీతో లింక్లో ఉన్నటువంటి కుటుంబం కాబట్టి వాళ్ళు వాంటెడ్గా కాళ్ళు ఎరగొట్టేశారు అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఈ వార్త సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళు ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటి? కమ్యూనిస్టులు అనేవాళ్ళు చాలా దుర్మార్గులు, వాళ్ళు ఏమాత్రం విచక్షణ ఉండదు, చంపేయటమే వాళ్ళ ప్రోగ్రాం అన్నది ప్రచారం చేయటం. అలా తమ పార్టీ నుంచి నిజమైనటువంటి మార్గంలోకి మళ్ళినటువంటి ఒక వ్యక్తిని అలా కాళ్ళెరగొట్టారు. ఆయన కృత్రిమ కాళ్లతో చేసినటువంటి పనుల అదంటే అవన్నీ కూడా సాకారమై ఆయన జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుని ప్రభుత్వ దృష్టిలోకి వెళ్ళి ఆయన ఇప్పుడు రాజ్యసభకి నామినేట్ అయ్యాడు. ఆ మధ్యకాలంలో ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ కూడా చేశాడు. నరేంద్ర మోడీ గారు ప్రచారం చేశారు. ప్రచారం చేసినప్పటికీ ఆయన ఓడిపోయాడు. కేరళలో ఓడిపోయిన తర్వాత ఆయనకి చట్టపరమైనటువంటి ఏదో ఒక పదవిలో ఉంచాలి అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆయనకి రాజ్యసభ సభ్యుడిగా ఆయన తీసుకుంది, నామినేట్ చేసింది అని ఈ ప్రచారం, ఈ వార్త. అంటే ఇక్కడ చాలా హృదయంగా చెప్తున్నది ఏంటంటే, ప్రపంచానికి వీళ్ళు ఏం కన్వే చేయదో డీటెయిల్స్ ఉండవు ఈ వార్తల్లో. ఎందుకు జరిగింది ఆ ఇన్సిడెంట్ అనేది డీటెయిల్స్ ఉండవు. అలాగే ఆయన మార్క్సిస్ట్ పార్టీలో నుంచి ఇటువైపుకి మరలటం వెనకాల ఆయన్ని డ్రైవ్ చేసినటువంటి ఫోర్సెస్ ఏమిటి అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఉండవు. ఈయన ఒకడే కాదు, చాలామంది కమ్యూనిస్ట్ రాజకీయాల్లో నుంచి ఆర్ఎస్ఎస్ మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ మార్గంలో ప్రయాణిస్తూ అక్కడి నుంచి డీవియేట్ అయ్యి కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ అందరినీ, అంటే ఆర్ఎస్ఎస్ నుంచి కమ్యూనిస్ట్ పార్టీల్లోకి వచ్చిన వాళ్ళని ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాళ్ళు చేతులు ఎరగొట్టలేదు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీల్లో నుంచి ఆర్ఎస్ఎస్ వైపు వెళ్ళిన వాళ్ళందరినీ కాళ్ళు చేతులు ఎరగొట్టలేదు. అంటే ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీల నుంచి హింస జరిగితే జరుగుతుంది. అయితే ఆ హింసకు ఒక పద్ధతి ఉంటుంది.
ఉద్యమాన్ని ఒక చోట ఒక ఏరియాలో జరిగేటువంటి ఉద్యమం ముందుకు వెళ్ళటానికి అవతల వాళ్ళు పూర్తిగా ఇబ్బందికరంగా ఉన్నారు, వాళ్ళని అడ్డు తొలగించుకోకపోతే ముందుకు వెళ్ళటం సాధ్యం కాదు అనే పరిస్థితి కల్పించినప్పుడు మాత్రమే చంపడానికి ప్రయత్నం చేస్తారు తప్ప చంపడమే ప్రోగ్రాం కాదు. అలా అయితే అనేక మందిని చంపేయాలి. అనేక మంది కమ్యూనిస్ట్ పార్టీలు టార్గెట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ బతుకున్నారు, రాజ్యాలు ఏలుతున్నారు. ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో అణిచివేతకు గురి చేయటము, ఉద్యమ కదలికకి ఇబ్బందికరంగా మారినటువంటి వాళ్ళని అడ్డు తొలగించకపోతే కుదరనటువంటి పరిస్థితి, మాటల ద్వారా వినని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే దాడులు చేయటం జరుగుతుంది. అలాంటిదే అక్కడ కూడా జరిగి ఉండొచ్చు. నిజానికి ఆ లోతుల్లోకి వెళ్ళి పరిశోధించేటువంటి ప్రయత్నం ఎవరూ చేయట్లేదు. దీన్ని ఒక యాంగిల్లోనే మొత్తం మీడియా ప్రొజెక్ట్ చేయటం వెనకాలే కుట్ర ఉంది. సదానందం మాస్టర్ది ఒక విషాద గాథ అన్నట్టుగా అది దాదాపుగా ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే, అశ్వనీ నాచప్ప స్టోరీ ఆ రోజుల్లో ఎలాగైతే పాపులర్ అయిందో ఆ లెవెల్లో చాలా ప్యాథటిక్గా దీన్ని చాలా విషాదభరితమైనటువంటి కథగా చేస్తూ, దీనిలో కమ్యూనిస్టులను విలన్లుగా చూపిస్తూ ఈ కథని నడిపేటువంటి ప్రయత్నం, ఇక్కడ సింపతి గెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపేసిన వాళ్ళ చరిత్ర కూడా చిన్నదేం కాదు. ఆర్ఎస్ఎస్ నుంచి జరిగినటువంటి హత్యలు, స్టైన్స్ లాంటి వాళ్ళని సజీవంగా తగలబెట్టినటువంటి చరిత్రలు ఉన్నాయి అక్కడ కూడా. కాబట్టి హింస విషయంలో ఎవరూ తక్కువ కాదు. ఆర్ఎస్ఎస్ అనేది అదేదో సాధు స్వభావం కలిగినటువంటి సంస్థగా అనుకుంటే పొరపాటే. ఈ దేశంలో మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఎవరు హత్య చేసింది? గాడ్సే ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన రూట్స్ ఏంటి? ఆయనకు థియరీ ఉంది, గాంధీని అడ్డు తొలగించాలి అని అనుకున్నాడు ఆయన. దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. నైతిక కోణము ఉంది, రాజకీయ కోణం కూడా ఉంది. అయినప్పటికీ ఆ యాక్టివిటీలో చాలామంది పాల్గొన్నారు. ఆయన ఒకటే కాదు, ఆ ఫ్యామిలీ ఒకటే కాదు, వాళ్ళ కుటుంబం అనుకుని చేసినటువంటి హత్య. ఫ్యామిలీ ప్రోగ్రామే, అదేదో ఒక్కళ్ళు ఇండివిజువల్గా చేసిన కార్యక్రమం కాదు. దాంతోపాటు అనేక మంది వాళ్ళు భోపాల్ వెళ్ళి మరో చోటకు వెళ్ళి వెపన్ తెచ్చుకున్నారు. అక్కడ సహకరించింది ఎవరు? డాక్టర్ పరచురే. వీళ్ళందరూ ఎక్కడి నుంచి పుట్టారు? వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ మూలాల నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి హింస అనే ప్రోగ్రాం అక్కడ కూడా కలదు, ఇక్కడ కలదు. వీళ్ళు ఓపెన్గా హింస విప్లవానికి మంత్రసానిత్వం వహిస్తుంది అని వీళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళు చెప్పుకోరు. వాళ్ళు బయటకు శాంతి కపోతాల్లాగా నటిస్తారు తప్ప లోపల వాళ్ళకి కూడా చంపేస్తే అంటే వాళ్ళకి కూడా టార్గెట్ అదే. వాళ్ళ కదలికలకి ఇబ్బందికరంగా మారిన వాళ్ళని తొలగించటం అనే ప్రోగ్రామే అక్కడ కూడా ఉంటుంది. అందుకని సదానందం మాస్టర్ మీద ఆయన ఆర్ఎస్ఎస్లోకి మారటం వలన దాడి చేశారని జరుగుతున్న ప్రచారం తప్పు. ఆయన అక్కడ కమ్యూనిస్టు పార్టీ కదలికలకి లోకల్గా వాళ్ళ యాక్టివిటీస్కి ఇబ్బందికరంగా మారిన సందర్భంలో అనేక పర్యాయాలు వార్న్ చేసిన తర్వాత కూడా వినని సందర్భంలో మాత్రమే దాడులు జరుగుతాయి. ఈ విషయం సదానందం మాస్టర్కి కూడా తెలుసు. అలాగే ఒకే ఏరియాలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు ప్రపంచం అంతా అభివృద్ధి పదంలో పెడుతుంటే వీళ్ళు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు అని కమ్యూనిస్టుల మీద ఒక ముద్రేసి మాట్లాడుతున్నారు. ప్రపంచం అంతా అభివృద్ధి వైపు పెడుతుంటే అంటే భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నిరుద్యోగంలో నుంచి బయటకు తీసుకురావడానికి కార్పొరేటైజ్ చేస్తున్నటువంటి శరవేగంతో కార్పొరేటైజ్ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీని తీవ్ర స్థాయిలో విమర్శించి అతన్ని అధికారంలోంచి దించడానికి వీళ్ళు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారని కమ్యూనిస్టుల మీద ఒక విమర్శ ఉంది ఇప్పుడు మార్కెట్లో. అంటే అభివృద్ధి అనేది వాళ్ళ యాంగిల్. అభివృద్ధి అందరికీ అభివృద్ధి కాదు. కార్పొరేట్లకి కట్టబెట్టడం కోసం ప్రజల భూముల్ని బలవంతంగా లాక్కోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం. అది అడవులకే పరిమితం కాల, అమరావతి వరకు వ్యాపించింది. ఎవరు తిరగబడ్డా వాళ్ళ మీద పోలీసులు దాడి చేస్తున్నారు, కొడుతున్నారు, చంపేస్తున్నారు. చంపడానికి ఏమాత్రము వెనుకాడటం లేదు. హత్యాకాండ జరుగుతోంది. ప్రజల మీద యుద్ధం ప్రకటించి మరీ ప్రభుత్వాలు దౌర్జన్యం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాజకీయాలని బలంగా నమ్మినటువంటి వ్యక్తి సదానందం మాస్టర్.
దీన్ని ప్రచారం చేస్తున్నటువంటి, అంటే విద్యారంగం కార్పొరేటైజ్ అవుతున్నటువంటి దశ, దానికి వ్యతిరేకంగా కదిలినటువంటి పరిస్థితి ఆయన జీవితంలో ఎక్కడా లేదు. ఆయన ఎంకరేజ్ చేస్తూ దానిలో ఒక ధార్మికత విలువలు ఉండాలి అన్న టోన్లో డ్రైవ్ చేసినటువంటి చరిత్ర మాత్రమే ఉంది ఆయనకి. అంతవరకే. ఇది వాళ్ళు మాత్రమే ఆయన మాత్రమే కాదు, చాలా మంది చేస్తున్నారు. కర్ణాటక నుంచి కూడా చాలా మంది సాధు సంతులు వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి స్కూళ్ళు కనిపిస్తాయి, హైదరాబాద్లో కూడా కనిపిస్తాయి. అవన్నీ కూడా కార్పొరేట్ స్టైల్లోకి మారినాయి. ఇప్పుడు ఒక కొత్త బ్లెండ్ తీసుకొస్తున్నారు వీళ్ళు. కార్పొరేట్ విద్యని ఆధ్యాత్మిక విలువలతో చెప్పడం ద్వారా ఒక వ్యక్తిత్వాన్ని రూపొందిస్తాము అనే పేరు మీద కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. ఈ బ్లెండ్లో ఉన్నాడు ఆయన. ఎవరు? ఇప్పుడు కమ్యూనిస్టులు కాళ్ళెరగొట్టినటువంటి మాస్టర్ గారు. ఆ మాస్టర్కి ఆ అకౌంట్లోనే రాజ్యసభ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈయన్ని విమర్శిస్తే భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని విమర్శించినట్టు, ఇప్పటి వరకు నెరేటివ్ ఒకటి బిల్డ్ చేశారు వీళ్ళు. ఆయనది చాలా ప్యాథటిక్ స్టోరీ. ఆయన కాళ్ళు కమ్యూనిస్టులు ఎరగొడితే ఆయన కృత్రిమ కాళ్లతో విద్యా వ్యవస్థకి ఇంత సేవ చేశాడు, అంత సేవ చేశాడని చెప్తున్నారు. కానీ ఈ కొత్త బ్లెండ్, కొత్త థియరీ ఎమర్జ్ చేయటానికి ఆయన కృషి చేశాడు. ఆ కృషిలో భాగంగా వారిని రాజ్యసభకి పంపడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన్ని విమర్శించిన వాళ్ళందరినీ దేశద్రోహుల ఖాతాలో వేసేసి ఏం చేయటానికైనా వాళ్ళు వెనకాడకపోవచ్చు. వారి కాళ్ళు కమ్యూనిస్టులు ఎరగొట్టినట్టుగా ఇప్పుడు ఈయన గురించి విమర్శించిన వాళ్ళ కాళ్ళలో చేతిలో సంఘ్ పరివారు వారు కూడా విరగొట్టవచ్చు. వారు చేస్తే శృంగారం, ఊళ్ళో వాళ్ళు చేస్తే ఇంకేదో అన్నట్టుగానే బిహేవియర్ ఉంటుంది వాళ్ళు. కాబట్టి ఈ ధోరణిలో జరిగినటువంటి సంఘటన తప్ప దీనికి ఏమీ ప్రత్యేకత లేదు. ప్రత్యేకత లేని దాన్ని ప్రత్యేక వార్తగా సర్క్యులేట్ చేస్తూ టోటల్ మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉంది. వాళ్ళు కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసినటువంటి మీడియా డ్రైవ్ చేస్తున్నటువంటి వార్త తప్ప దీనికి వేరే ప్రాధాన్యత ఉందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.